నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రభుత్వంపై వ్యతిరేకత డైవర్ట్ చేయడంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారేమో. నాకెందుకు ఇలా అనిపిస్తోందంటే, కృష్ణా నదిలో మన వాటాను ఏపీకి ధారాదత్తం చేయడం, తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం, ఇలాంటి వాటి వల్ల రేవంత్పై భారీగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు రేవంత్ సర్కార్ను గట్టిగానే తలంటున్నారు. మరి దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి? అదిగో అప్పుడొచ్చింది రేవంత్ రెడ్డికి ఒక ఆలోచన. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆయన మళ్లీ బీఆర్ఎస్ పై పడ్డారు. ఎప్పటిలాగే ఈసారి మరింత అతిశయోక్తిగా విమర్శలు చేశారు. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ను బొంద పెడతా, ఏ ఒక్కరిని గెలవనీయను, బీఆర్ఎస్ కు డిపాజిట్లు వచ్చినా సరే నా పేరు మార్చుకుంటా అని పెద్ద డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావు, వస్తే పేరు మార్చుకుంటా. ఇది ఒక సామాన్యుడన్న మాట కాదు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే సీన్ రివర్స్ అవుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం రేవంత్ సర్కార్ కొంప ముంచుతోందని కాంగ్రెస్ నేతలే నెత్తినోరు బాదుకుంటున్న పరిస్థితి. కేసీఆర్ మళ్లీ అజేయ శక్తిగా మారుతున్నారని క్లియర్ గా కనిపిస్తున్నా రేవంత్ రెడ్డి అయితే సవాల్ చేసేశారు. రేవంత్ రెడ్డి సవాల్ రాజకీయ వ్యూహమా, అతి విశ్వాసమా అన్నది రాజకీయాలను రెగ్యులర్ గా గమనించే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది.